నీతో నేను నాతో ఆమె పార్ట్ 24. భువిజ వంటిపై ఉన్న ఒక్క వస్త్రము ఎప్పుడు తొలగిందో నందు వంటిపై కూడా మేముండము అంటూ వెళ్ళిపోయాయి. ఇరుదేహాలు పెనవేసుకున్నప్పుడు భువి నోటి నుంచి నందుగారు అంటూ పలుకుతున్న పలుకులను వింటూ భువిని తన సొంతం చేసుకున్నాడు. ఆమెలో భయాన్ని పోగొట్టాడు. భర్తగా హక్కు సాధించుకున్నాడు. భువి పాపను ప్రసన్నం చేసుకున్నాడు. అలా ఆ రోజు రాత్రి మనసు దాహంతో పాటు కొంతలో కొంత వయసు దాహం తీర్చుకున్నాడు. అలా ఆ రాత్రి భువిజను తన మాయలో ఉంచి పలుమార్లు తన సొంతం చేసుకున్నాడు. భువిజకి అంతటి దేహతాపం ఉన్న వయసు కాదు కాబట్టి భర్తగా అతను ఏదో చేస్తున్నాడు, భార్యగా సహకరించాలి, భయం లేదు. అలా ఆ రోజు సాగిపోయినది. ఏ అచ్చదనము లేని దేవ్ దేహంపై భువి నిద్రిస్తుంటే దేవ్ ఆమె మోమును చూసి ఎంతగా అలసిపోయిందో అని భువిజను జోకొడుతూ తను కూడా నిద్రపోయాడు. ఆ రోజు తెల్లవారింది కూడా వారికి తెలియదు. 9 గంటల ప్రాంతాన మెలకువ వచ్చిన దేవ్ ఇప్పటి వరకు పడుకున్నామా అనుకున్నాడు. భువిని చూస్తే ఆదమరచి నిద్రపోతుంది. మెల్లిగా ఆమె పక్కకు పడుకోబెట్టి వాష్రూంలోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బయటికి వస్తుంటే సెల్లులో మెసేజ్లు ఆగకుండా వస్తున్నాయి. సెల్లు చూస్తే అవని. దేవ్ పెదవులపై చిరునవ్వు. వెంటనే ఫోన్ చేశాడు. అవని అలకగా నేను అసలు గుర్తున్నానా అని ఎటకారంగా అన్నది. దేవ్ ఇప్పుడే లేచాను బంగారం, స్నానం చేసి వచ్చి చేద్దాము అనుకుంటున్నా నీ మెసేజ్ అని దేవ్ అంటుంటే అవని ఇప్పటి వరకు పడుకున్నారా అంటే అన్నది. దేవ్ చిరునవ్వు నవ్వుతూ మీ చెల్లిని ప్రసన్నం చేసుకున్నాను అన్నాడు. అవని అయితే అబ్బాయి గారి కోరిక తీరిందా అంటుంటే దేవ్ మీ చెల్లి దగ్గర నా కోరిక తీరుద్దా? నీ మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. తమరు కరుణిస్తే తీరిద్ది నా కోరిక అని అన్నాడు. అవని మీరు అలా అనమాకండి, మీరు అలా అంటుంటే ఇప్పుడే వచ్చేయాలని ఉంది నాకు అని అవని గారాలు పోయింది. దేవ్ మరి నేనొచ్చేనా అక్కడికి అన్నాడు. అవని మనసులో ఏడ్చినట్టు ఉంది. నేను మీ ఇద్దరిని అక్కడ కావాలని వదిలేసి వస్తే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు నాయనా అనుకొని ఇప్పుడు దాన్ని అక్కడ ఒక్కదాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు అని అన్నది. దేవ్ మరి దేవి గారి ఆజ్ఞను చిరసా వహించాలి కదా, రమ్మన్నారు కదా అని దేవ్ అంటుంటే మేము పెళ్లికల్లా వచ్చేస్తాంలే అండి, ఎలా అలా ఉండండి అని అవని అంటుంటే దేవ్ మరి దాన్ని కూడా తీసుకొని వచ్చేనా అక్కడికి అన్నాడు. అవని అబ్బా అదేమి ఉత్తపిల్లనా అటు ఇటు తిప్పటానికి, అది మొన్ననే వస్తానని ముఖం మార్చేసింది, వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ మీరు తీసుకొని వస్తారా? మీరు రావద్దు, అది రావద్దు, ఇద్దరు కలిసి అక్కడే ఉండండి. నేనే ఇక్కడ అందరినీ తీసుకుని పెళ్లికి 2 రోజుల ముందే వస్తాను. ఇప్పుడు మీరు దాన్ని తీసుకుని ఇక్కడికి వస్తే అక్కడ పెళ్లి ఇంట్లో కావాలని తప్పించుకున్నాడు అనరు? మాకొద్దులేండి ఆ మాట. పెళ్ళంతో ఒక పట్టుకొని పోయాడు దేవాన్కు నందు అంటారు అని అవని చాలాసేపు మాట్లాడింది. అవని భువి లేవలేదా అంటే ఇంకా లేవలేదు అని దేవ్ అంటుంటే లేపి ఏదైనా తినబెట్టండి, అలాగే పడుకుంటే ఏమి తినకుండా ఎలా, తిన్నాక పడుకుంటాది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దేవ్ భువిని ఎంత లేపినా ఆగండి నందుగారు, నాకు ఓపిక లేదు అని గారంగా అంటూ తిరిగి పడుకుంటుంది. దేవ్ అలానే ఎత్తుకుని వాష్రూంలో తీసుకువెళ్ళి షవర్ ఆన్ చేశాడు. నీళ్లు చల్లగా పడుతుంటే కేకలు పెట్టింది. భువిజ కేకలు విని దేవ్ చెవులు మూసుకొని ఎవరన్నా వింటే ఏమనుకుంటారే, ఎందుకంతలా మొత్తుకుంటున్నావు అని గట్టిగా అరిచేస్తే భువి నిద్రపోతున్న నన్ను తీసుకొచ్చి చల్లటి నీళ్ళల్లో ఉంచి కేకలు పెట్టొద్దంటున్నారు, ఎవరైనా ఇంత పొద్దున్నే చల్లటి నీళ్లు చేస్తారా అని అలకగా అంటే దేవ్ పిచ్చి మొహందానా, ఇప్పుడు 10 అవుతుంది, టైం ఇంకా పొద్దున్నా అన్నాడు. భువిజ ఏంటి 10 అవుతుందా అని అప్పటి వరకు పడుకున్నానా, మీరు వెళ్ళండి నేను స్నానం చేసి వస్తా అని అంటే నీకు ఓపిక లేదు కదా, నేను చేపిస్తా అని దేవ్ అన్నాడు. భువి మహాప్రభు మీరు ఎలా చేపిస్తారో నాకు తెలుసు, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు అని దండం పెట్టి బయటికి నెట్టింది.
ఫ్రెష్గా స్నానం చేసి బయటికి వచ్చే వరకు దేవ్ పనివాళ్ళు వంట చేసి హాట్ ప్యాక్లో పెట్టి వెళ్ళారు. అన్ని ప్లేట్లో పెట్టుకొని బెడ్రూమ్కి తెచ్చాడు. భువిజ అక్కడికి వెళ్ళి తిందుం కదా అని అంటే, అక్కడికి ఇక్కడికి ఏం తిరుగుతావులే కానీ పట్టు అని తినిపిస్తుంటే తినేసింది. దేవ్ ప్లేట్ అక్కడ పెట్టేసి తను కాఫీ పెట్టుకొని భువికి పాలు తెచ్చాడు. భువిజ, నేను కాఫీ పెడదును కదా, మీరెందుకు పెట్టారు అని అడిగితే, తమరు పెట్టే రోజులు చాలానే ఉన్నాయి కానీ తాగవే అని గద్దించాడు. పాలు కష్టంగా తాగింది. దేవ్ భువిజని గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ, ఇక పడుకో సాయంత్రం వరకు అన్నాడు. భువిజ దేవ్ గుండెలపై ముగ్గులు వేస్తూ, నందుగారు, అక్క లేకుండా ఉండబుద్ధి కావటం లేదు కదా, వెళదామా అక్క దగ్గరికి అని మెల్లిగా అడుగుతుంది. ఇప్పటి వరకు మీ అక్కకు అదే చెప్పా, మనల్ని వద్దంటుంది, తను ఇప్పుడు రానంటుంది, నేనేం చెయ్యను అని దేవ్ అంటున్నాడు. భువిజ, నందుగారు, మీకు పాప కావాలా బాబు కావాలా అని అడుగుతుంటే, ఎవరైనా ఒకటే, పడుకోవే, నీకు నిద్ర రావటం లేదా అని దేవ్ అంటుంటే, రావటం లేదు అందుకే అని భువిజ అనగానే భువిజను పడుకోబెట్టి భువి మెడవంపులో తలపెట్టి తన పొట్ట మీద చెయ్యి వేసి ఇద్దరు చేతులతో పొట్ట మీద కదిలిస్తుంటే చిట్టి పొట్టలో చిట్టి బాబు కదులుతూ ఉన్నాడు. దేవ్ ఇప్పటి వరకు ఆ కదలికను చూడలేదు కనుక దేవుకి ఎంతో ఆనందంగా ఉంది. భువిజ, అక్క చెయ్యి పెట్టినా కదులుతున్నాడు, మీరు చెయ్యి పెట్టినా కదులుతున్నాడు, మరెందుకని నేనెప్పుడన్నా ఖాళీగా ఉంటే చెయ్యి పెడితే కదలడు అని అలకగా మొహం పెడితే, పిచ్చి మొహం దాన, ఇప్పుడే కదలికలు స్టార్ట్ అయ్యాయి అంతే, నీ మీద అలిగి కదలకుండా ఉండేది ఏమీ లేదు కానీ మోసుకో అన్నాడు. ఓహో అని భువిజ అన్నది. దేవ్ భువిజతో, నేనొకటి అడుగుతా చెప్తావా అన్నాడు. అడగండి నందు గారు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటానా అన్నది. దేవ్ భువిజ మెడపై చిన్నగా కొరికినట్టు చేస్తే భువి కెవ్వున కేక పెట్టి, ఇదేనా మీరు అడిగేది అని అన్నది. నీ ముఖం, అందరూ నన్ను దేవ్ అంటారు, నువ్వెందుకు నందు అంటావు అని అన్నాడు. భువిజ, ఏ మీకు నచ్చలేదా అని అన్నది. దేవ్, అలా అనలేదే, ఎందుకు నీకు అలా అనాలి అనిపించింది అంటున్నా, ఎప్పటి నుంచో అడుగుదాము అనుకున్నా కానీ ఇలా నీతో ఏకాంతంగా ఉన్నప్పుడే అడగాలి అనేసి ఇన్ని రోజులు ఆగాను, ఇప్పుడు చెప్పు అని దేవ్ అంటుంటే, భువి, మరి నేను చెప్తాను కానీ మీరు నన్నేమి అనవద్దు అని అన్నది. అందులో ఏమి నిన్ను అనటానికి ఉంటది, పేరే కదా నేను అడిగింది అని దేవ్ అన్నాడు. అంటే మనిద్దరం కలిశాక అని భువి నోరు బంద్ చేసింది. ఏం చెప్తుందో అని ఆలకిస్తున్న దేవ్ భువి ఆపటం చూసి, ఏమైందే అని అన్నాడు. భువిజ, నాకు సిగ్గేస్తుంది బాబు, నేను చెప్పను అన్నది. దేవ్, తింగర్ మొహన్ దాన, రాత్రంతా కాని సిగ్గు ఇప్పుడు అవుతుందా మాట్లాడటానికి అని అన్నాడు. మీరు అలా మాట్లాడితే నాకు ఎలానో ఉంటుంది అని భువిజ గారంగా అంటే, దేవ్, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా అని పెదవులు జత చేశాడు. భువిజ దూరం జరిపి, అబ్బా ఆగండి నందుగారు అని చెప్తా వినండి అని మనిద్దరము కలిశాక ఇక నేను మళ్ళీ ఆగింది. అంత చెప్పకూడదేమిటే అని దేవ్ అంటే, భువిజ, తర్వాత నన్ను మీరు తప్పు పట్టకూడదు అన్నది. దేవ్, పట్టను అని మాటించాడు. భువిజ, అల్లరి కూడా పెట్టకూడదు అని అన్నది. దేవ్, అల్లరి కూడా పెట్టను అని అన్నాడు. మనము తొలిసారి కలుసుకున్నాక నేను ఆ రోజు నిర్ణయించుకున్నది ఏమిటంటే, ఇక ఈ జీవితం మీకు తప్ప ఎవరికీ లేదు, కానీ నేను మిమ్మల్ని చేరుకోలేను కాబట్టి మీరంటే నా జీవితంలో ఒక ఆనందమేగా, మీరంటూ నా పక్కన ఉంటే మిమ్మల్ని అంటూ పిలవాలంటే అది ఒక ఆనందం, నా జీవితానికి ఆనందం అంటేనే మీరు, నందుకి అర్థం ఆనందం అని సిగ్గుపడిపోయింది. దేవ్, అంటే నేనంటే నీకు అంత పిచ్చా అని అర్థం అంతేనా అని అన్నాడు. భువి, అగో మీరు అలా ఏడిపిస్తారని నేను చెప్పను అన్నా, మీరే మాటిచ్చారు మళ్ళీ అల్లరి చేస్తున్నారు అని భువిజ గారాలు పోతే, నందు అంటే ఆనందం, అంటే నీ ఆనందాన్ని నేను అంతేగా అన్నాడు దేవ్. భువిజ అవును అన్నట్టు తల ఊపింది. అందుకేనా అంత తీయగా నందుగారు అని పిలుస్తావు? నువ్వు నందుగారు అని పిలిస్తే నాకైతే ఎంత ఆనందంగా ఉంటుందో. నువ్వు అన్నదాన్ని బట్టి పేరులో ఆనందమేమో కానీ
నీ నోటితో వింటుంటే నాకు ఇంకా ఆనందం అని భువిని ముద్దుల్లో ముంచేసి తనకిష్టంగా సొంతం చేసుకున్నాడు. ఇద్దరికి చక్కగా ఒక 4-5 రోజులు ఎవరు డిస్టర్బ్ చేయకుండా వారి ఆనందంలో వారిని ఉంచారు. వారు కూడా బయట వెలుగుని చూడకుండా వారి ఆనందంలో వారు ఉన్నారు. అలా ఇద్దరు ఎంతో దగ్గర అయిపోయారు. భువిజ మాటలతో, దేవ్ అల్లరితో వారికి అసలు ప్రపంచం వేరే లేదేమో అనేలా అనిపించింది. భువికి వయసు తెచ్చిన వేడి లేకపోయినా దేవు చూపిస్తున్న ప్రేమకు ఆమె తల వంచక తప్పలేదు. అలా లిఖిత శ్రీరామ్ పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయి అనేసి అవని ఫోన్ చేసింది. దేవ్ వాష్రూమ్ లో ఉన్నందున సెల్లు భువి ఎత్తింది. అవని నెంబర్ చూసి, అక్క మీరెప్పుడు వస్తారు అని అడుగుతుంటే, అవని వచ్చేయమా అని అంటే, భువిజ అక్క మీరు లేక ఎంత బోరుగా ఉంది, నాకైతే ఎవరూ లేకుండా అసలే ఉండటానికి నచ్చటం లేదు, త్వరగా వచ్చేయక్క అని భువిజ అంటుంటే, అవని ఎందుకు నీకు దేవుగారితో ఉండటం నచ్చలేదా అని అన్నది. భువిజ అక్క అలా మాట్లాడితే నేనేం చెప్పను, నందుగారు ఉంటే మీరు వద్దా అని భువిజ అంటుంటే, అవని నాకైతే వద్దమ్మా, దేవుగారు ఉంటే ఇక నాకు ఎవరితో పని లేదు అని అవని అనగానే భువిజ అందుకే నా నందు గారిని వదిలేసి వెళ్ళిపోయావు అని గారంగా అన్నది. అవనికి దుఃఖం అనిపించింది. దేవ్ అవని ఉన్నంతసేపు అవని చుట్టూనే ఉంటున్నాడు. భువిజ ఏమో అవని దేవ్ ఒక దగ్గర ఉంటే ఆ ఛాయలకు కూడా రాదు. అవని ముగ్గురు కలిసి ఉండాలని ఎంత అనుకున్నా భువిజకి వారిద్దరి పర్సనల్ టైంలో నేను ఉండకూడదు అనేది భువిజ పద్ధతి. అవనికేమో భువి ఒకటి కాదు, నేను ఒకటి కాదు దేవుకి అనేది అవని. దేవ్ ఏమో అవని దేవ్ ఇద్దరు ఒకరి వయసు వారు. ఒకరికొకరు 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. వారి దగ్గరతనం ఎక్కువ. దేవుకి భువిజితో ఏదో శారీరక సంబంధం ఏర్పడింది. అలా అని ప్రేమ లేదని కాదు, కానీ చిన్నపిల్ల. భువిజను చూస్తే దేవుకు ఏడిపించాలనే అనిపిస్తుంది. భువిజ గడుసుగా ఉంటుంది, అందుకనే దేవ్ ఏడిపిస్తాడు. అవనిని చూస్తే అల్లుకుపోవాలనిపిస్తుంది దేవుకి. ఇవన్నీ అవని అర్థం చేసుకుంది. కాబట్టి కొన్ని రోజులు దేవుకు దూరంగా ఉండాలి అనుకుని వెళ్ళింది. ఆమె అనుకున్నది జరిగింది. దేవుని వదిలిపెట్టి ఉండటం ఆమెకు కూడా చాలా కష్టంగా భరించింది. భువిజ అలా అనగానే ఏడుపొచ్చినంత పని అయినది. దేవుని చూడాలని ప్రాణం అల్లాడిపోతుంది. అవని కూడా భగవంతుడు ఇటువంటి రోగాలు నాకే పెట్టాలా, పెళ్ళయి ఇష్టమైన వాడు మదిలో ఉన్నవాడు దేవుతో కలవకుండా ఉండటం ఎంత నరకం ఆమెకు అర్థమవుతూనే ఉంది. భువిజ చిన్నపిల్ల, తనకు అసలు ముందు ఆ పని మీద అవగాహన తక్కువ. దేవు మీద ప్రేమతో అతని పక్కన ఉంటుంది, కానీ ఆ వయసుకు ఆమెకు అంతటి ఆత్రం ఉండదు. ఆత్రం ఉన్నదానికేమో భగవంతుడు కలవనీయడు, ఆత్రం లేని దాన్నేమో దేవుతో ఉండమంటే అక్క నువ్వు వచ్చేయి అంటుంది. ఏంటో ఈ లీలలు అనుకొని ఈరోజు వస్తాం బంగారం అని చెప్పింది. నిజమా అక్క అని భువిజ అంటే అవని ఈరోజు జాను అక్క కూడా వస్తుంది పెళ్లికి, పెద్దవారు వస్తారు, నేను జాను అభి వస్తున్నాము అని చెప్పింది. భువిజ సంతోషంగా ఎప్పుడు వస్తారో చెప్పక్క, నేను వెయిట్ చేస్తూ ఉంటా అన్నది. మేము బయలుదేరుతాము, కానీ నువ్వు రెస్ట్ తీసుకో, దేవుగారికి చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అవని ఫోన్ పెట్టేసి పిచ్చి పిల్ల, భర్తతో ఏకాంతంగా ఉండమంటే అందరూ కావాలని ఉంటారు. ఇక ఆయన గారిని అర్థం చేసుకుని అతని దాహం తీర్చే అంత వయసు లేదు, అవగాహన లేదు అని అవని వెళ్ళటానికి అన్ని ప్యాక్ చేసుకుంది. జాను పెళ్లిలో ఎలా ఉండాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఏ చీరలు కట్టాలి అని ముందుగానే అవనిని తీసుకుని షాపింగ్ చేసుకుని వచ్చారు. అన్ని సర్దుకొని అవని బయలుదేరుతుంది. 5 రోజులుగా దేవుని చూడకుండా ఎక్కువ మాట్లాడకుండా అవని ఉన్నది. దేవు దూరంగా ఉంటే గంటల తరబడి మాట్లాడేది, కానీ వారికి ఏకాంతం కల్పించాలన్న ఉద్దేశంతో ఏదో పని హడావుడిలో ఉన్నట్టుగా కాసేపు మాట్లాడి పెట్టేసేది. అలా ఇప్పుడు దేవుని చూస్తున్నా అనే ఆనందంలో మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దేవ్ అవనికి వచ్చేటప్పుడు ఇచ్చిన ముద్దును ఇప్పటికీ ఎన్నిసార్లు తలుచుకుని తుల్లిపడిందో. దేవు పెదవులు అవనికి తగిలిన వేళ ఆమెలో జరిగిన అలజడులు ఎలా చెప్పగలదు, ఏమని చెప్పగలదు. నాకు జరుగుతుంది ఇలా అని చెప్తే దేవు నిలుస్తాడా? దేవుని చూస్తూ నిలవలేదు, అలా అని తనతో కలవలేదు. అలా దేవు ఆలోచనలతో మనసు ముందుగానే దేవుని చేరాలని ఆరాటపడుతుంది. కారు వెళ్లే వేగంతోనే వెళుతుంది కదా, అలా వారి ప్రయాణం సాగుతుంది. దేవు బయటికి రాగానే భువిజ పరుగున వచ్చి
దేవ్ ఎలా ఉన్నాడో కూడా చూడకుండా తన ఆనందాన్ని అతనికి చెబుతూ పోతుంది. అవని అక్క వాళ్ళు వస్తున్నారు అని ఆనందంతో చెబుతుంది. దేవ్ ఒళ్ళు తుడుచుకోకుండా భువిజ ఏదో మాట్లాడుతుంది అని అలానే వచ్చేశాడు. ఒక టవల్ మీదే ఉన్నాడు. భువిజ దేవ్ పరిస్థితిని గమనించకుండా వచ్చేసి దేవుతో గలగలా మాట్లాడుతూనే ఉంది. అక్క వాళ్ళు వస్తున్నారు అని ఆనందంతో చెప్పి అప్పుడు దేవ్ బాడీని చూస్తే భువిజ ఒక్కసారిగా మాటలు బంద్ అయినాయి. భువి పాప మాటలు ఎందుకు బంద్ అయ్యాయో దేవ్ పెదవులపై నవ్వు మొదలైనది. భువి సడన్ గా వెనుకకు తిరిగి మీరేంటి షో చేస్తున్నారు అని అన్నది. దేవ్ వెనక నుంచి భువిని కౌగిలించుకొని ఇంకా నీకు సిగ్గుపోవటం లేదు ఎలానే, నేను నిన్ను చూడలేదా, నువ్వు నన్ను చూడలేదా, అంతలా సిగ్గుపడిపోతున్నావు అని చెవి దగ్గర మెల్లిగా చెబుతుంటే భువిజ మీరు అలా ఒంటి మీద బట్టలు లేకుండా ముందు వేసుకోండి నందుగారు అని అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.